1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? మరి వాతావరణం ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నో ఎండలు మనం చూస్తున్నాం. మరి విజయవాడ, గుంటూరు, చాలా వరకు ఆంధ్రాలో 42, 43 డిగ్రీలు, కొన్ని ప్రాంతాలు 47 కూడా అంటున్నారు. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఈ వేడి గాలి ఏమండి, ఎక్కువ ఎండ కూడా మంచిది కాదు. మరి నేను బహ్రీన్లో ఉన్నప్పుడు అక్కడ ఆ రోజు వాతావరణం 52 డిగ్రీలు ఉన్నాయండి. మరి మన తెలుగు వారిని వారు తాగిపిచ్చి అక్కడ ఆ ఇసుకలో పని చేపిస్తున్నారు. నిజంగా ఆ ఎండతో పోలిస్తే మన ఎండ బెటరే. బట్ ఏమైనప్పటికీ దేవుడు ఈ వారంలో కొన్ని ప్రాంతాలకి వెళ్ళి ప్రార్థనలు చేస్తానికి, కొంతమందిని దేవుని సన్నిధిని నడిపిస్తానికి, సువార్త పరిచర్య నిమిత్తము దేవుడు వాడుకున్నాడు. మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తానికి దేవుడు సహాయం చేశారు. మరి మీరందరూ ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ముఖ్యమైన అంశము, చాలా ముఖ్యమైన అంశం ఈరోజు మనం మాట్లాడబోతున్నాం, మనం ధ్యానించబోతున్నాం. మరి ప్రస్తుత లోకములో మీడియా, ఈ సోషల్ మీడియా అవనివ్వండి, లేకపోతే టెలివిజన్ మినిస్ట్రీ అవనివ్వండి, లేకపోతే అది వేరే విధముగా పరిచర్లు మనం చూస్తున్నాం. అనేక స్వస్థత కార్యాలు, అనేకమైన వ్యత్యాసమైన బోధలు, అనేకమైన ఏమండి ఎన్నడూ చూడని ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. చాలాసార్లు చాలామందికి మనసులో ఒక అనుమానం ఉంటుంది, ఏంటి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని. కానీ మనం దేవుని వాక్యం ఎందు మనం ఎప్పుడు నిలకడగా ఉండాలి, అది చాలా ముఖ్యం. మరి ఈ ప్రస్తుత లోకములో చాలామంది క్రైస్తవ ప్రజలు, అంటే ఈ మాటలు చాలా బాధతో నేను చెప్తున్నాను, మాకు ఈ బోధకులంటే ఇష్టం, వీరంటే ఇష్టం, వారంటే కష్టం, వీరిని మేము వెంబడిస్తాం, వారిని మేము వెంబడిస్తాం. చూడండి, మొదటిగా ఒక క్రీస్తుని వెంబడించాలి. రెండోది క్రీస్తు ఇచ్చిన వాక్యాన్ని వెంబడించాలి, అంటే శిష్యులు, బైబిల్లో ఉన్న భక్తులు. మూడవది ఈ రెండింటిని మీరు వెంబడించాక దీంట్లో ఉన్న పోలికలు వారిలో ఎవరిలో ఉంటే మీరు వారిని వెంబడించవచ్చు, తప్పేమి లేదు. కానీ మొదటగా సత్యం ఏంటంటే నీకు తెలియాలి కదా. సో ఈరోజు మనము ఎలాగా ద స్పిరిట్ ఆఫ్ డిపిక్షన్, నన్ను క్షమించండి, తెలుగులో దీన్ని కరెక్ట్ పదం నాకు తెలియదు, కానీ మోసపరిచే ఆత్మ, వంచే ఆత్మ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏమంటే ద స్పిరిట్ ఆఫ్ వంచే ఆత్మ, ఈ మాట దేవుడే వాడినట్లు మనం చూడగలుగుతున్నాం. సో ఈ స్పిరిట్ ఏంటి, వంచే ఆత్మ ఏంటి అని మీరు చాలా ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఫైన్, మనం బైబిల్లో మనం చూద్దాం. మరి ఈ సమయం దయచేసి మీ ఫోన్ గురించి దూరంగా పెట్టండి, బైబిల్ తెచ్చుకోండి. కనీసం మీరు బైబిల్ ఇలా లైవ్ కార్యక్రమం ద్వారా అయినా సరే మీరు బైబిల్ రిఫరెన్సెస్ చెప్పినప్పుడు దయచేసి బైబిల్ తెరవండి. కొంచెం మిమ్మల్ని మీరు దేవునికి కొంత సమయానికి కేటాయించాను. నాకు తెలుసు మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, కానీ దేవుని వాక్యం మనం ధ్యానిస్తాం, ఉత్తమైనది. మరి అవలే ప్రభు పాదములు ఏర్పించిన మనం దేవుని వాక్యం విందాం. మరి ఈ సమయంలో కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న గమనిక, ఈ ప్రోగ్రాం మీరు షేర్ చేయండి, ఈ ఛానల్ మీరు లైక్ చేయండి. మరి ఈ కార్యక్రమం ద్వారంగా కొంతమంది కనీసం దేవుడి చిత్త ప్రకారం దేవుడు ఆకర్షించే వారిని వాక్యము ప్రకటించబడాలని ఆశతో ఈ మాట చెప్పామన్నా కానీ వేరే ఉద్దేశం లేదు. కాబట్టి మీరందరూ కూడా రండి, దేవుని వాక్యము చివరి వరకు వినండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొక దినమున మరొక అవకాశం నాయన, అయోగ్యులైన మాకు నన్ను అనుగ్రహించినందుకు వందనములయ్యా. మాకన్నా ఘనమైన వారు, గొప్పవారు, గనులునైనా ఈ లోకాన్ని విడిచినప్పటికీ నీ విస్తారమైన శాశ్వతమైన కృపతో మమ్మల్ని కరుణించి, నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి మరొక దినమునైనా నీ పాద సన్నిధిలో కూర్చుంటానికి మాకు ఇచ్చిన నీ కృప బట్టి నీకు వందనములయ్యా. అయ్యా, అయోగ్యుని, దుర్మార్గుని అయ్యా, నీ వాక్యం నేను ప్రకటిస్తాను, అలా ఏ యోగ్యత లేదునైనా, కేవలమునైనా నువ్వు చూపించిన కృప మాత్రమే, నువ్వు పిలిచిన పిలుపు మాత్రమే. అయ్యా, నన్ను నా దోషములు నీ రక్తముతో కడిగి నన్ను నీ సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాయా. ఈ సమయంలో నువ్వు హెచ్చించబడు తండ్రి. దేవాల్పులైన వారిని, అయోగ్యులైన వారిని కోరుకుని ఎన్నుకున్న వాడివి దేవానైనా నువ్వు గణపరచబడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? మరి ఈరోజు దేవుని వాక్యం మనం వెళ్దాము. మరి ఈ మోసపరిచే ఆత్మ ఏంటి అనేది మనము ఈరోజు ధ్యానించాలి. క్రైస్తవ లోకంలో ఏమైనా క్రైస్తవ లోకాన్ని అంటే వెంటనే చాలామంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకుంటారు. కాదండి, క్రైస్తవ యూనివర్సల్ చర్చ్, సార్వత్రికమైన సంఘం. ఏమండి, ఆఫ్రికా, అమెరికా, చైనా, కొరియా,
ఏమంటే పాకిస్తాన్, మేము దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో వారు ఇవాంజికల్ సెంటర్ అని పెట్టారండి. ఆ సెంటర్లో అన్ని ప్రాంతంలో అనేక దేశస్తులు, అనేక భాషల్లో ఉన్న క్రైస్తవులందరూ వారు అక్కడికి వచ్చి ఆరాధించుకోవాలన్నమాట. వారు ఎక్కడ పెడితే అక్కడ ఈ రోజులాగా ఆరాధించుకోవడానికి మన దేశంలో వాళ్ళకి అనుమతం లేదు. సో మేము మా ఆరాధన ముందు ఆ తెలుగువారు మేము ఆరాధించుకునే ముందు అక్కడ కొరియా వారు ఆరాధించుకుంటున్నారు, అక్కడ పాకిస్తాన్ క్రైస్తవులు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ క్రైస్తవులు ఉన్నారు. చాలా పరలోకంలా ఉండింది. చాలా నాకెంతో నచ్చింది ఆ స్థలం. ఏమండి, ఈరోజు ఎవరికి వారి మందిరాలు కట్టేసుకొని ఆ మందిరాలకి ఎవరి ఫోటోలు, ఎవరు సంఘాలు, ఎవరు బ్యానర్లు పెట్టేసుకుంటున్నారండి. కానీ పరలోకంలో ఉన్న సంఘం అలా ఉంటుందనేది నేను ఆ రోజు గ్రహించుకున్నాను. సో యూనివర్సల్ సంఘ్ చర్చ్, ఏమంటే ఈ సార్వత్రికమైన సంఘము గురించి మనము ధ్యానించబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు సంఘములో వ్యత్యాసమైన బోధనలు మనం వింటున్నామండి. ఏమండి, వ్యత్యాసమైన డినామినేషన్స్, వ్యత్యాసమైన కార్యాలు చూస్తున్నాం, మనం పద్ధతులు, ఆచారాలు మనం చూస్తున్నాం. దేవుడు సంఘాన్ని లోకాన్ని నుంచి వేరు చేశాడు. కానీ అపవాది ఈ లోకంలో గురుములు గోధుమలు లాగా గోధుమలో పాటు గురుములు కూడా నాటినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాక, రక్షించబడి బాప్తిజం తీసుకున్నాక మనము దేవునితో పాటు నడిచినప్పుడు మనము దేవుని వాక్యానికి ఇంకొక పేరు ఏంటంటే సత్యవాక్యం, ద బుక్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్యము, సత్యమైన ఈ వాక్యాన్ని మన హృదయములో దాచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాక్యము జీవిస్తాము, వాక్యము హృదయంలో పెట్టుకుంటే మాత్రం కాదు, జీవిస్తాం కూడా చాలా ముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, వాక్యము మనం తెలుసుకుని గ్రహించుకుని దాని ప్రకారం మనం జీవించకపోతే ఏమండి మనము దేవుని రాజ్యములోకి మనము చేరుకోలేము. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. చాలాసార్లు మనము ముఖ్యంగా ఈరోజు మన సంఘాల్లో, మన క్రైస్తవ లోకంలో ఉద్రేకపూర్వకమైన భక్తి మనం చూస్తున్నాం, ఉద్రేకపూర్వకమైన విశ్వాసం, ఉద్రేకపూర్వకమైన యేసు ప్రభు పట్ల ప్రేమ. చూడండి, బైబిల్లో మనము చూసినట్లయితే శిష్యులు కానివ్వండి, యేసుతో ఉన్నవారు కానివ్వండి, ఈవెన్ భక్తులు కానివ్వండి, వీరు దేవునితో అనుదినము నడిచారండి. దిస్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ. వారు ఒకరోజు నడిచి, ఒకరోజు నడవక, ఒకరోజు దేవుని ఆరాధించి, ఇంకో రోజు దేవుని ఆరాధించక, ఒకరోజు దేవుని కోసం బ్రతికేలో అలా కాకుండా వారు అనుదినము వారి జీవిత యాత్రలో ప్రభువు మీద విశ్వాసం ఉంచుకుంటూ, అది మంచి దినమైన, చెడ్డ దినమైన, అంటే శ్రమ దినమైన, ఆనందమైన దినమైన, దుఃఖ దినమైన, సంతోష దినమైన, వారు విశ్వాసాన్ని ప్రభు మీద పెట్టుకొని నడిచారండి. ఈరోజు మన బైబిల్లో ధ్యానిస్తున్న భక్తులు ఈ లోకంలో లేరు, శిష్యులు కూడా ఈ లోకంలో లేరు, దేవుడు తప్ప. కానీ ఒకటి మనం గమనించాలి, దేవుడు మనకి ఎందుకు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు మనకి బైబిల్లో ఉన్న భక్తుల జీవితముల గురించి రాశాడు? మనము అలా ఉండాలి, లేకపోతే అలా ఉండకూడదు, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని ఒక నియమాన్ని మనకి దేవుడు తన వాక్యము ద్వారా మనకు అనుగ్రహించాడు. మరి ఈరోజు చాలామంది బోధలు, ప్రవచనములు, స్వస్థత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నెన్నో మనం చూస్తున్నామండి. మరి ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు, ఆఫ్రికా దేశంలో అక్కడ ఆ పాస్టర్ గారు వస్తున్నారు, పాస్టర్ గారు అనాలా లేకపోతే వారిని మేజర్ మైనర్ ఏదో అంటుంటారండి. నాకు అంత అవగాహన లేదు, నాకు అంత అర్థం కూడా కాలేదు. వారు వెళ్తున్నప్పుడు గుర్రములు వచ్చినాయి, దాని తర్వాత 2 పెద్ద వాహనాలు వచ్చినాయి. ఒక ఎస్కాట్, ఒక మినిస్టర్ గారు మన దేశంలో ఎలాగ వస్తారో అలాగా పాస్టర్ గారు మందిరానికి వస్తున్నారు. ఆడికి వచ్చిన వెంటనే ఆయన ఆ మందిరములో వారు ఆ పాస్టర్ గారు కొంతమందిని పిలిచి, మీ ఇంటి అడ్రస్ ఇది, మీ ఫోన్ నెంబర్ ఇది, నీ అకౌంట్ ఇంత డబ్బులు ఉన్నాయి, మీ ఆయన ఈ సమయంలో సినిమా చూస్తున్నాడు. సో అలాంటివన్నీ వాళ్ళు ప్రవచనం చేస్తుంటే మనుషులు ఉబ్బి తప్పిపోతున్నారు. నేను లండన్ వెళ్ళినప్పుడు, లండన్లో అక్కడ ఒక ఆదివారం సాయంకాలం ఒక చర్చికి వెళ్ళానండి. అది చాలా పేరు మోసిన చర్చ్. ఆ చర్చిలో అబ్బాయిలు అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని, చెవులకి ఉంగరాలు రింగులు పెట్టుకొని, పురుషులు జుట్లు పెంచుకొని, ఏమండి గిటారాలు పట్టుకొని కేకలు వేస్తూ లైట్లను ఆఫ్ చేసి నాకు కొంచెంసేపు అర్థం కాలేదు, ఈ సంఘం చర్చిలో ఉన్నామా పబ్లో ఉన్నామా, అంత భయంకరంగా అయిపోయాక ఆ లండన్ బయట ఆ సంఘస్థులు వచ్చిన వాళ్ళు సిగరెట్ నోట్లో పెట్టుకుని సిగరెట్లు కాలుస్తున్నారు. సో అలాగా ఎక్కడ చూసినా వ్యత్యాసమైన పద్ధతులు, వ్యత్యాసమైన
అలవాట్లు అనేది మనం చూస్తాం. దేవుని వాక్యము చాలా ముఖ్యమైనదండి. అంచెతనంలో దేవుని బిడ్డలైన వారు దేవుని వాక్యాన్ని హత్తుకోరండి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అవనవండి లేకపోతే ఏ బోధకుని మీరు తీసుకున్నప్పటికీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక బోధకుడు బోధించే విషయాలు, చేసే కార్యాలు అవి దేవుని వాక్యానుసారమైనవా లేవనేది మనము పరిశోధించాలి. నీ ఆత్మకు నువ్వే జవాబుదారి. ఏమంటే రేపు దేవా ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఈ వ్యక్తి ఇలా చేశాడు, ఈ పాస్టర్ గారే నన్ను ఇలా తప్పు పనులు నడిపించారు, లేకపోతే ఈ ప్రవక్తే నన్ను నా జీవితాన్ని పాడు చేశాడు, లేకపోతే ఈయన ఇలా చేశాడు అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమంటే నీకు దేవుడు జీవ గ్రంథంని ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఈరోజు క్రైస్తవులు చదివేవారు కాలేదు. చాలామంది అని చదువుతారు కానీ వాళ్ళకి అనుకూలంగా అర్థం చేసుకుంటుంటారు. అది ఇంకా భయంకరం. వాక్యము ద్వారంగానే అపవాది యేసుప్రభుని శోధించారండి. ఏమన్నాడు? ఏమంటే ఈ రాళ్ళని రొట్టిగా చేసుకుని భుజించలేవా? అప్పుడు ప్రభు అంటాడు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం వలన జీవింపగలదు. అప్పుడు రెండో వెంటనే అంటాడు, ఏమంటాడు సాతాను గాడు? ఏమంటే నువ్వు ఆకాశం నుంచి పడిపోవచ్చు కదా, ఏమంటే నువ్వు పడిపోతే దేవదూతలు పట్టుకుంటాయని కీర్తన 91లో ఉంది కదా, నువ్వు పడిపో దూకే నీకే హాని అన్నప్పుడు వాక్యం ద్వారంగా వాడు కోట్ చేసి వాక్యం ద్వారంగా ప్రభువుని పరీక్షిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే ప్రభువుని శోధిస్తున్నట్లు మనం చూద్దాం. దానికి ప్రభు మరలా వాక్యముతోనే మరలా అపవాది శోధనని జయించాడు. గమనించండి, ఒట్టి వాక్యం సరిపోదు. యేసు ప్రభు 40 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే 41 దినమున అపవాదితో శోధించబడటానికి. ప్రార్థన వాక్యం అనేది 2 కాళ్ళు లాంటివి అండి. మనం నడవాలంటే 2 కాళ్ళు కావాలి కదండి, మనకి ఒక్క కాలు సరిపోదు కదా. అలాగనే దేవుని వాక్యము ప్రార్థన క్రైస్తవ జీవితంలో మనము ఏమండి, వాక్యం చదివేటప్పుడు ప్రార్థన ఆబ్వియస్లీ మనం ప్రార్థన చేయలేం కదండి బైబిల్ చదువుతున్నప్పుడు. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన బైబిల్ చదవలేం కదా. సో అలాగా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు దేవునితో నడిచినప్పుడు, దేవునితో నువ్వు ముందు సాగుతున్నప్పుడు నీ శ్వాస జీవితంలో ఈ 2 నువ్వు అభ్యాసం చేసుకోవాలి. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన గొప్ప దేవజనుడు, ఆయన పుస్తకములు రాశారు ఆయన గురించి. ప్రతి అరగంటకు ఒకసేపు ఆయన అండి ప్రార్థన చేసుకునేవాడంట. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ తీసి చదివేవాడంటండి. నిజంగా ఎంత గొప్ప దేవుని సేవకుడు. ఈరోజు మనము బైబిల్ చదువుతాం మానేసాము, ప్రార్థన చేసుకుంటాం మానేసాము. ఈరోజు పొద్దుట లేచిన వెంటనే త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే చదువుకోవాలి, లేకపోతే స్కూల్స్కి వెళ్ళాలి. మన సొంత పనులకు మనము సమయం గడుపుతున్నాం. కానీ గదిలోకి వెళ్ళి కనీసం దేవుని సన్నిధిలో కనీసం ఒక గడి అయినను మనం ప్రార్థించి చేసి దాని తర్వాత తీర్మానం చేసుకునే ఓపిక, సహనము ఈరోజు మనకు లేకపోతుంది. ప్రతి ఒక్కరు పడుకునే ముందు సెల్ ఫోన్ చూసుకుంటారు, లేసాక సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ముందు టీవీలు చూసేవారు, దానికి ముందు న్యూస్ పేపర్ చూసేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ అయిపోయింది. ఈరోజు మన జీవితంలో గమనించాలండి, నీ భక్తి జీవితంలో నువ్వు ఎలాగున్నావు? నీ భక్తి జీవితంలో చూడండి, తరాలు మారినా, శతాబ్దాలు మారినా, టెక్నాలజీస్ మారినా, యేసు ప్రభు యందు నువ్వు జీవించాల్సిన విధము మారదండి. మన పూర్వీకులు, మన ఆదిలో ఉన్న ఆది క్రైస్తవులు ఏమంటే మన సంఘములను కట్టిన పునాది నాయకులు, వారు తెల్లవారుజాను లేచి ప్రార్థన చేసేవారు, వాక్యాన్ని అభ్యాసం చేసేవారు, వాక్యాన్ని చదివేవారు, వారు వాక్యాన్ని పఠించేవారు. వారు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా వారు అసలు గదిలోంచి బయటకు వచ్చేవారు కాదు. కానీ ఈరోజు అది అలాంటి మాటలు మనం కనీసం సంఘములో సేవకులు చెప్తాం కూడా మనం వినలేకపోతాం. కారణం ఏంటంటే ఈరోజు మనం ఎక్కువ సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా సెల్ ఫోన్కి ఇస్తున్నాం. సింపుల్గా చెప్పేసాను. ఏమంటే ఈ సెల్ ఫోన్లోనే చెత్త ఉంది, ఈ సెల్ ఫోన్లోనే ఏమంటే అనవసరమైనవి ఉన్నాయి, ఈ సెల్ ఫోను వ్యర్థమైనవి మన జీవితాన్ని పాడు చేసేవి. మొదట టీవీ అని చెప్పేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ అయిపోయింది. కానీ నువ్వు ఈ సెల్ ఫోను సరైన విధంలో వాడితే మంచిదే, కాదంటలేదు. కానీ నిజంగా చెప్పండి, ఎంతమంది సెల్ ఫోన్లో దేవుని వాక్యం చదువుతున్నారు? ఎంతమంది సెల్ ఫోన్లో సువార్తను ఇతరులకు ప్రకటిస్తున్నారు? లేకపోతే కలిసి ఒక 3-4 ప్రార్థిస్తున్నారు? ఇది మనం ఒకసారి ఆలోచించాలి. నేను రోజు వాక్యంలో వెళ్దాం అనుకుంటున్నాను. వాక్యంలో వెళ్ళకముందు ఏమంటే
ఉపాధిఘాతం అంటారు, కానీ ద ఇంట్రడక్షన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఈ మోసపరిచే ఆత్మ అని మనం తెలుసు ఇది మోసపోతున్నాను, నేను మోసగించబడుతున్నాను అని మనం తెలుసుకోవాలంటే మొదటగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను కొన్ని మాటలు చెప్పినా సరే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. బట్ దేవుని వాక్యము నువ్వు చదివే కొలిది నీలో ఉన్న మోసపరిచే ఈ ఆత్మకి చోటు ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని వాక్యము ద్వారంగా నీ హృదయంలో ప్రవేశించినప్పుడు ఏమంటే నీ హృదయంని శుద్ధి చేసేది, పరిశుద్ధపరిచేది, నిన్ను కడిగేది, దేవుని కార్యములు గ్రహించుకునే అవగాహన దేవుని వాక్యము నీకు ఇచ్చే. మరి ఈరోజు మనం ముఖ్యంగా బైబిల్లో ఒక సంగతిని మనం చూస్తున్నాం. 2 దినవృత్తాంతములు. దయచేసి మీ బైబిల్లో మీరు తిప్పండి, మాతో పాటు కూడా మీరు కూడా కలిసి చదవచ్చు. 2 క్రోనికల్స్ 2 దినవృత్తాంతములు. మరి ఇదే విషయం 1 రాజులు 2 వచ్చిన కూడా చూస్తున్నాం, కానీ మనం ఈరోజు దీంట్లో చదువుదాం. 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయము నుంచి చదువుదాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్ద పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేదము రండనగా. ఇక్కడ ఒక సంగతి చూస్తున్నాం, మీకు మేబీ బహుశా మీరు చదివింది అర్థం కాలేదేమో మీకు మేము చెప్తున్నాం. ఇక్కడ యెహోషాపాతు చూస్తున్నామండి. యెహోషాపాతు యూదయ రాజు, ఇశ్రాయేల్ రాజు ఆహాబు. మీరు ఇశ్రాయేల్ దేశం మీరు పాత నిబంధన చూసినట్లయితే 10 గోత్రములు 10 స్థలములు ఉన్నవారు ఏమండి క్షమించాను 11 గోత్రములు ఉన్నవారు ఇశ్రాయేల్లో పిలువబడ్డారు. ఒక వ్యక్తి యూదయ మాత్రములు మనం చూస్తున్నాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు అంత రీకలెక్ట్ చేసుకోలేకపోతే నేను కొంచెం దాని విషయం నేను క్లారిటీగా లేను, అది ఓపెన్ చెప్పేసాను. బట్ ఐ నీడ్ సమ్ టైమ్ ఆన్ దట్. బట్ స్టిల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూదయ ప్రాంతంలో ఉన్నవారు కింద ప్రాంతం అది సదర్న్ ఇజ్రాయెల్, పైన ఉన్నది నార్దర్న్ ఇజ్రాయెల్. నార్దర్న్ ఇజ్రాయెల్లో మనం చూస్తున్నాం ఇంచుమించు ఒక ఇస్రాయేలీలకి 2 రాజులుగా విభజించబడతాం. అది మనము 42 రాజుల్లో కొంతమంది ఇశ్రాయేలీలు ఏలారు, కొంతమంది యూదయ రాజులు ఏలారు. కానీ వీరు యూదయ ప్రాంతం ఇశ్రాయేల్ వీరిద్దరూ చెరలోకి వెళ్ళినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజర్ వచ్చినప్పుడు వీరిద్దరూ కూడా నాశనం చేయబడ్డారు అనే సంగతిని మనం చూస్తున్నాం. కానీ శత్రువు ఒకటే, వీరందరూ అన్నతమ్ముళ్ళే, యాకోబు పిల్లలే. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు యూదయ రాజు. యెహోషాపాతులో మనం ఒక గుణం మనం చూడగలుగుతున్నాం. యెహోషాపాతులో దేవుని భయం అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రంగా యెహోషాపాతు గురించి రాయబడింది ఏంటంటే, తన తండ్రి అయిన దావీదు వలె తన దేవుని మార్గముని ఆజ్ఞల ప్రకారము జీవించినట్లయిన మాటలు మనము 17వ అధ్యాయము అదే పుస్తకం 17:3 విషయం మనం చూడగలుగుతున్నాం. అందుకే దేవుడు తనను స్థిరపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. అదే ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు, మనందరికీ తెలుసు, తన భార్య అయిన యెజబెలు, వారు ఎంత దుర్మార్గమైన కార్యములు చేశారో, ఎంత దుర్మార్గమైన బయలుదేవతలను ఆరాధించారనే సంగతి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సంగతి జరుగుతుంది. ఇక్కడ ఈ ఆహాబు యెహోషాపాతుని అడుగుతున్నాడు, నువ్వు నాతో పాటు వస్తావా? గిలియాదు అంటే ఇది సిరియన్స్ అండి, ఏమంటే అమేరియన్స్ అని రాయబడి ఉంది. బట్ సిరియా వారు, వీరు సిరియా ప్రాంతంలో ఉన్నవారు, మూర్ఖులు, కఠినులు. ఏమంటే ఈరోజు సిరియాలో వార్స్ జరుగుతున్నాయి. ఈరోజు కఠినమైన వారు కాదు, ఆ రోజు కూడా భయంకరమైన కఠినమైన ప్రాంతం అది. కానీ ఇక్కడ చూసినట్లయితే గిలియాదు వారికి యుద్ధానికి వెళ్తానికి నువ్వు నాతో పాటు వస్తావు అని అడిగాడు. అడిగినప్పుడు యెహోషాపాతు ఒక మాట అన్నాడు, నా ప్రజలు
నేను నీ వాడని, నా ప్రజలు నీ వారు అని అన్నాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇజ్రాయేల్ దేశం చాలా పెద్దది, చాలా బలమైనది. యూదయ చిన్న ప్రాంతం, చిన్న సైన్యం. ఆబ్వియస్లీ ఒకరు సహాయం చేసుకుంటున్నట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు ఒక మాట అంటాడు, అదేనండి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. యుద్ధానికి వెళ్తాం మంచిదే అహాబు, కానీ దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. చూడండి, ఈరోజు చాలాసార్లు మనం దేవుని చిత్తం తెలుసుకొని అడుగుతుంటాం. ఏమండి, వివాహ విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవాలి, పిల్లలు స్కూల్ జాయిన్ చేసే విషయం దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఉద్యోగం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, అమెరికాకి వెళ్ళే విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. చాలామంది రోజు దేవుని బిడ్డలైన వారు, రక్షించబడిన వారు ఇల్లు కొనుక్కునే విషయంలో అండి, స్థలం కొనుక్కునే విషయంలో అవనమండి, ఇల్లు మారే విషయంలో, అద్దీలు అని అవనమండి, దేవుని చిత్తం కోసం కనిపెడుతుంటారు. విశ్వాసులైన వారు దేవుని చిత్తం కోసం కనిపెడుతుంటారు. అంటే ఒక వ్యక్తి దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటేనే తన దేవుని మీద గౌరవం ఉంది కాబట్టే కదా అడుగుతున్నాడు. ఎవరు పెడితే అన్ని జనులు అడగరు కదా. అన్ని జనులు వారి మనసు, వారి హృదయ ఆలోచనలు ఏమున్నాయో దానిని చేయాలని ఆశిస్తుంటారు. కానీ యెహోషాపాతు ఒక బ్రేక్ వేశాడండి. ఏమన్నాడు? దేవుని చిత్తం అని మనం తెలుసుకుందాం మొదట. దానికి ఆహాబు ఏం చేశాడో చూడండి ఒకసారి. 5వ వచనం ఒకసారి చదవండి. ఎస్. ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్-గిలాదు మీదికి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించుననిరి అని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా? చాలండి, ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు దేవునికి భయపడే వ్యక్తి. ఇక్కడ ఆహాబు ఏం చేశాడు? ఒక 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. వీళ్ళందరూ దేవుని సేవకులే, దేవుని యాజకులే, దేవుని మందిరంలో ధూపం వేసేవారే, వీరు దేవుని ఆత్మతో నింపబడిన వారే అని ఆహాబు అనుకుంటున్నాడు. ఏమండి, ఈ ప్రవక్తలు వచ్చారు, ఈ 400 మంది ప్రవక్తలు వచ్చి ఏమన్నారంటే, ఏమండి, దేవుడు గిలియాదుని రాజు చేతికి ఇస్తున్నాడు అని వారు ప్రవచించారు. కానీ యెహోషాపాతుకి ఆ 400 మంది ప్రవక్తలు చెప్పిన మాటలు తనకి ఏం చేశారు అంటే సమాధానం లేదు. తను చెప్పిన 400 మంది చెప్పిన ప్రవక్త మాటలు తన హృదయానికి తృప్తి కలగలేదు. చూడండి, చాలాసార్లు చాలామంది అడుగుతుంటారు, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? ఏదైనా ఒక వాహనం కొనే విషయంలో ఉన్నామండి, వెరీ సింపుల్ అండి. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు రోజు దేవునితో నడిచే వ్యక్తివైతే, నీ హృదయం దేవుని ఎదుట శుద్ధంగా కాపాడుకునే వ్యక్తివైతే, దేవుడు మనకి ఒక గొప్ప సమాధానాన్ని ఇస్తాడండి, చెప్పలేనంత సమాధానం. ఆ సమాధానం, ఇప్పుడు ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక సంగతి గురించి ఒక తీర్మానం మనం చేయాల్సి వచ్చినప్పుడు, ఆ సమాధానం అనేది నీ హృదయంలో లేకపోతే దయచేసి ఆగిపోండి. అది పెళ్ళి ఏమనివ్వండి, లేకపోతే ఏమండి, అది ఏదైనప్పటికీ, ఏ తీర్మానం అయినప్పటికీ, దేవుడు నీకు ఇచ్చిన సమాధానం, ఆ సమాధానము రక్షించబడిన వారు గ్రహించుకుంటారు. ఎవరు పెడితే వాళ్ళు గ్రహించుకోలేరు. ఎవరు పెడితే లోకంలో ఉన్నారో అర్థం కాదు. అది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారంగా మనకి ఇచ్చిన సమాధానం, ఉల్లాసం. ఏమండి, ఆ సమాధానము లేకపోతే నువ్వు ఒక తీర్మానం చేసేటప్పుడు ఆ విషయంలో నువ్వు ఆగిపో. ఒక దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడే వరకు నువ్వు ముందడుగేయద్దు. ఎందుకంటే అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటాం, అనవసరమైన ఇక్కట్లు, అనవసరమైన పోరాటం. ఏమంటే, దేవుడు రక్షించబడిన వారికి, మనకి దేవుడు పరిశుద్ధాత్మను, దేవుడిని మనకి సహాయకుడిగా ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆదరించేవాడు, నడిపించేవాడు, మనల్ని హెచ్చరించేవాడు. సమాధానము ఉన్న ఇంకో మాటలు చెప్పాలంటే, పరిశుద్ధాత్మలు ఎక్కడుంటాడు అక్కడ సమాధానం ఉంటుంది. మనం ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మన చేతిలో డబ్బులు ఉండకపోవచ్చేమో, మనం అనుకున్నట్టు జరగకపోవచ్చేమో, దేవుని స్పందన, దేవుడిచ్చిన ఆనందం ఉంటుందండి. సో అది వన్ ఆఫ్ ద స్టెప్స్. సో ఇవి చూసినట్టయితే యెహోషాపాతుకి సమాధానం లేదు. యుద్ధానికి వెళ్తానికి గిలియాదు కంటే వీరు శక్తివంతమైన వారే, గిలియాదు వారి కంటే వీరు బలమైన వారే, వీరు సైన్యం గొప్పదే. కానీ యెహోషాపాతు దేవుని సన్నిధిలో విచారించాడు. 400 మంది ప్రవక్తలు వెళ్ళమన్నారు, అయినా సరే తనకి సమాధానం లేదు. అందుకే ఏమంటాడో చూడండి ఒకసారి, చూడండి 6వ వచనం చూడండి, ఏమంటాడో చదవండి ఒకసారి.
అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? ఇంకా ఒక్కడైనా లేడా? దేవుని సేవకుడు ఒకడైనా లేదా? 400 మంది సేవకులే కదా, 400 మంది దేవుని పనివారే కదా, 400 మంది దేవుని చిత్తాన్ని బయలుపరిచిన వారే కదా. అది కాదయ్యా, ఇంకొక్కడు లేడా? దేవుని చిత్తాన్ని బయలుపరిచేవాడు, ఈ యుద్ధానికి వెళ్ళాలి అని దేవుని చిత్తమా కాదా అని మనకి స్పష్టంగా బయలుపరిచేవాడు ఉన్నాడా అనే విషయాన్ని అడిగినట్టు మనం చూస్తున్నాం. దానికి ఇశ్రాయేలీయుల రాజు ఆహాబు ఏం చెప్పాడు చూడండి ఒకసారి, 7వ వచనం. ఇజ్రాయెల్ రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇక్కడ చూడండి, మికాయా అనే ఒక ప్రవక్త. ఈ మికాయా, ఎలీషా, ఇంకొక ముగ్గురండి, మొత్తం 5 మంది ఎలైజాతో ఏలియా దగ్గర సిద్ధపడిన వారు. వీరు ద కంపెనీ ఆఫ్ ప్రాఫిట్స్ అని మనం చూస్తుంటాం బైబిల్లో. ఏమంటే వీరు ఏలియా ద్వారంగా సిద్ధపడిన వారు. ఆ సమయానికి అప్పుడే ఏలియా మనం చూసినట్లయితే అక్కడ మనం 2 రాజులు మొదటి రాజులు 22వ అధ్యాయం మీరు ఒకసారి తిప్పితే ఇంకా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి బైబిల్ చూడండి. అప్పటికే మనం చూసినట్లయితే ఏలియా గురించి రాయబడలేదు. అప్పటికి మనం ఇంకా ఎలీషా దేవుడు కోరుకున్నాడు తన స్థానములు అనేది మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో అదే సంగతి మనం చూస్తున్నాం. ఏమంటే కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. దేవుడు క్షమించండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మికాయి దేవుని ద్వారంగా కోరుకోబడిన వ్యక్తి, దేవుని ద్వారంగా సిద్ధపడిన సేవకుడు. ఇతను నోటి ద్వారంగా ఏమని చెప్తాడో చూడండి, ఏమన్నా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. ఆహాబు తన గురించి, తను ఎప్పుడు నా గురించి చెడ్డే చెప్తాడే కానీ మంచి చెప్పాడు. చూడండి, ఒక మాట చెప్తాను వినండి. ఏ ప్రవక్త అయినా, ఏ ప్రసంగమైనా, దేవుని కార్యము నీ హృదయంలో ఉన్న పాపాన్ని బయటపడుతుందండి. ఒక ప్రసంగం విని అబ్బా దేవుడు నాకు 100 కోట్లు ఇస్తాడు అని వెళ్ళిపోయావంటే యూ హ్యావ్ లిజన్ నాట్ గాడ్స్ వర్డ్ బట్స్ డెవిల్స్ వర్డ్. ఈరోజు ప్రాస్పెరిటీ ప్రీచింగ్ చాలా వింటున్నామండి. కృప గురించి బోల్డ్ మంది బోధిస్తున్నారు. ఏమంటే ఒకరు బోధిస్తున్నారు, కృపను తమ్ముడా, నువ్వు 100 సిగరెట్లు తాగినా, నువ్వు ఈరోజు పాపం చేసినా, రేపు పాపం చేసినా, ఎల్లుండి పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు. చూడండి, కృప పాపానికి లైసెన్స్ కాదు. కృప కలిగిన వాడు మరలా పాపము చేయుడు. ఏమండి, మొదటి యోహాను మనం చూస్తున్న 3వ అధ్యాయం, ఎవడైనా ఇంకను పాపములో కొనసాగుతున్నాడంటే వాడు తండ్రిని చూడలేదు, వాడు తండ్రిని ప్రేమని ఎరగని వాడు. నువ్వు పాపమును చేస్తూ, నువ్వు పాపములో నివసిస్తూ ఇంకా నాకు ఏమండి దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇలాగా డమాల్ డిమిల్ అని చెప్పే చాలామంది ఉన్నారు. ఇలాగ నీకు చెప్పేవాళ్ళు ఉంటే దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఏమంటే చాలామంది సేవకులు నాకు తెలుసు, ఎంతోమంది చెప్తుంటారో కొన్ని ప్రవచనాలు, కానీ నేను ఒకటే ఆశిస్తుంటాను వాళ్ళ దగ్గర, నా తప్పు, నాలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటాయి బయట పెట్టాయా. ఏమండి నాకు అది ఇస్తాడు, ఇది చేస్తాడు. చూడండి, మన ప్రాబ్లం ఏంటనేది మనకి తెలిస్తే సొల్యూషన్ ఈజీయే. నీకు దేవుని కార్యములు నీ జీవితంలో నెరవేరకుండా ఆటంకం పరిచేది ఏంటి అని నువ్వు తెలుసుకోగలిగితే, నీలో ఉన్న బలహీనత ఏంటని తెలుసుకోగలిగితే, దీనిలో ఉన్న అవిధేయత ఏంటని తెలుసుకోగలిగితే బ్లెస్సింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోద్దండి. అది ఆ బ్లెస్సింగ్ ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడు. ఒక గ్లాసు నిండా శుభ్రమైన నీళ్ళు ఉన్నప్పటికీ ఒక చిన్న మురికి ఉన్నా కూడా శుభ్రమైన నీళ్ళు మురికి అయిపోతాయి. ఆ మురికి మనం శుభ్రం చేసుకుంటే ఆటోమేటిక్గా మన జీవితం ఆశీర్వదించబడినట్లే. ఇక్కడ ఆహాబు దేవుని సేవకుడైన మికాయాని అపార్థం చేసుకున్నట్లున్నాడు. చాలామంది సేవకులను అపార్థం చేసుకుంటారు, ఎందుకంటే వారికి అనుకూలంగా ప్రవచించరు, వారికి అనుకూలంగా వాక్యం బోధించరు. చూడండి, ఆ బాప్తిస్మిస్ట్ యోహాను ఆ హెరోదుని చేసిన పాపముని ఖండించాడు. నీ తమ్ముడి భార్యని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు చేసే తప్పు అనేది మాటని పాపముగా ఖండించాడండి.
అసలు హెరోదు ఎవరండి? రాజు కదా. ఈరోజు ఒక మాట అడుగుతానండి, ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది అధికారులతో ఫోటోలు తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, మీరు తీసుకోండి. అధికారులతో వారికి క్రిస్మస్ టైం అప్పుడు శాలువాలు కప్పుతారు, బొకేలు ఇస్తుంటారు. దేవునికి స్తోత్రం. కానీ వారి పాపముని మీరు ఖండిస్తున్నారా? వారు చేస్తున్న తప్పుని తప్పు అయ్యా, ఇది నువ్వు చేసే తప్పు అని మీరు చెప్పగలుగుతున్నారా? మాకెందుకులేండి అయ్యా, మా సీఎం గారిని ఆశీర్వదించు, మా పిఎం గారిని ఆశీర్వదించు, మా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించు, మా ఎంపీ గారిని ఆశీర్వదించు అని స్టేజ్ ఎక్కి, అది దేవుని పులిపిట్లో దేవుని మందిరములో వారిని ఆశీర్వదించమని చెప్తున్నారు. కానీ మీరు ఆశీర్వదించమని చెప్పినప్పుడు వారి లోపములో కూడా మీరు ఎత్తి చెప్పాలి కదా. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారు చూసామండి ఈరోజు మన క్రైస్తవమైన మనము. దేవుని మందిరం అండి దేవుడిదండి. దేవుని బలిపీఠం ముందు తను నియమించిన సేవకులు మాత్రమే నిలబడాలి. ఇది ఎంటర్టైన్మెంట్ షో కాదండి. ఈరోజు దేవుని ఎదుట భయభక్తులు లేదండి. సేవకులకే భయం లేదు, విశ్వాసులకే భయం లేదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం? సేవ చేస్తాను అన్నవారే దేవునికి విరోధమైన కార్యాలు చేసి చూడండి. నువ్వు స్టేజ్ మీద నిలబడి సూటు బూట్ వేసుకుని టై కట్టుకుని ఆష్పుష్ అని వాక్యాలు చెప్తున్న మాత్రాన దేవుడికి నీ రహస్య కార్యములు తెలియవా? ఆయన కేవలం కృప చూపిస్తున్నాడు. నువ్వు ఎంత ఆయన నామములో దౌర్జన్యం చేస్తున్నావు, ఎంత ఆయన నామములో అన్యాయం చేస్తున్నావు, ఎంత ఆయన నామములో నువ్వు దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నావు ఆయనకి తెలియదా? ఇక్కడ మనం చూస్తున్నాం. మికాయి ఒక ఫేమస్ పాస్టర్ కాదు. ఆయన అందరూ విసర్జించారు, ఆయన అందరూ తోసివేశారు. చెప్పాలంటే ఆయన ఒక సామాన్యమైన చిన్న సేవకుడు, కానీ శక్తివంతమైన సేవకుడు. చాలాసార్లు మనం అనుకుంటాం పై రూపమైన వస్త్రముల ద్వారంగా మంచిగా డ్రెస్ చేసుకునే పాస్టర్లు తప్పండి, ఏమీ లేని వారు కరెక్ట్ కాదండి. అలా కాదండి. ఒక సేవకుడు అవతారాన్ని చూడొద్దండి. ఒక సేవకుడు చెప్పే మాటలు చూడండి, ఒక సేవకుడు ఫలములు చూడండి. చాలాసార్లు మనము వరములున్న పాస్టర్లు చూస్తుంటామండి. అయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రవచించారయ్యా, అక్షరాలు జరిగిందయ్యా, ఈయనకి ప్రార్థన చేస్తే, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కడుపు మీద తగ్గిపోయిందయ్యా, ఈ పాస్టర్ గారు వాక్యం చెబితే అబ్బా ఎంత బాగా చెప్తున్నారయ్యా అని చాలాసార్లు మనం దేవుని సేవకుల్ని వాళ్ళకి దేవుడిచ్చిన వరములతో మనం వారిని పోలుస్తుంటాం. చూడండి, పౌలే అంటాడు, వరములు ఉన్నాయి కాబట్టి వారు సంఘ నాయకులుగా ఉండడానికి వారి యోగ్యత లేదు. వారికి గుణం ఉండాలి, వారికి ఫలం ఉండాలి. ఒక ఎలక్ట్రీషియన్ లేకపోతే కార్పెంటర్ తీసుకోండి. మనం కార్పెంటర్ని చూస్తుంటాం కదండి. కార్పెంటర్ చేతులు ఏముంటాయి చెప్పండి? సుత్తి, మేకు, హ్యామరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి? టూల్స్ ఏంటి? దేనికోసం కార్పెంటర్కి ఎన్ని కావాలి? ఒక చక్కని ఒక అందమైన ఇల్లు కట్టాలంటే, ఒక ఇంటీరియర్ డిజైన్ చేయాలంటే. అలాగనే దేవుని సేవకులకు దేవుడు వరాలు ఇస్తాడు. దేనికోసం ఇస్తాడు వరాలు? దేవుని రాజ్యం కడతాం కోసం. అంత మాత్రమున నాకు వరం ఉందని కాబట్టి నేను గొప్ప అనుకుంటాం వెరితనం. ఒక కార్పెంటర్ చేతిలో సుత్తుంది, మేకుంది కాబట్టి ఆయన గొప్పడంటే కాదు. ఆ కార్పెంటర్ ముగించే పనిని చూసి మనం చెప్తాం ఇతను మంచి టాలెంట్ ఉందా లేదని. అలాగే ఒక సేవకుడు గుణాన్ని మనం చూడాలి. సేవకుల్లో ప్రేమ ఉందా? సేవకుల్లో సహనం ఉందా? సేవకుల్లో ఓర్చుకునే మనసు ఉందా? ఆశా నిగ్రహం ఉందా? సేవకుల్లో పరిశుద్ధత ఉందా? సేవకుల్లో దీనత్వం ఉందా? సేవకుడులో ఉన్న గుణము క్రీస్తులో ఉన్న గుణగుణాలు ఆయనలో ఉన్నాయా అని తెలుసు. అది ఎలా తెలుసుకుంటాం? ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందరికి తెలియదు కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను వాక్యం చెప్తున్నాను, నా గురించి మీకేం అర్థమవుతుంది? నేను టీవీలో వాక్యం చెప్తున్నాను, నా గురించి మీకేం తెలుస్తుంది? కానీ నా కుటుంబము తెలుస్తుంది, నాతో ఉన్నవారికి నేనేంటో తెలుస్తుంది. ఆ గుణము అనేది మనం తెలుసుకోవాలి. అది ఖచ్చితంగా అది కేవలము దగ్గర ఉన్న వారికే తెలుసు. లేకపోతే దేవుడు మీకు ఒక విశేషత కృపనిస్తే మీరు ఒక గ్రహించుకోగలిగినంత కృప ఉంటే మంచిదే. కానీ ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను, ఈ వంచే ఆత్మ, ద డిసీవింగ్ స్పిరిట్, ఇది బయట రూపం నుంచి రాదండి. సాతానుగాడు మసిముఖం వేసుకుని మోసం చేయడు క్రైస్తవుల్ని. సాతానుగాడు ఎట్లా మోసం చేస్తాడు అనుకుంటున్నారు? దేవుడి వాక్యంలో రాయబడే ఉంది. అంచెదిమ్మలు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చూద్దాం.
త్వరగా చదవండి కొంచెం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా చూసినట్లయితే అబద్ధపు క్రీస్తులు, ఇది క్రీస్తే కానీ అబద్ధ క్రీస్తు, అబద్ధం అనేది మనకు కనబడదు. ఏమంటే ఆ ప్రవక్తలే కానీ అబద్ధ ప్రవక్తలు, కానీ వీరి మరల కార్యములు గొప్ప కార్యాలు చేస్తారు. ఏమంటే సూర్యకార్యాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, కానీ అది దేవుని శక్తితో కాదు, అది దురాత్మ శక్తితో. ఎందుకు చేస్తారు? ఎందుకు ఎలాగొచ్చింది వారికి అంత శక్తి? దేవుడే ఇచ్చాడు సాతాన్ని. దేవుడు సాతాన్ని చేసినప్పుడు ఏమంటే ప్రత్యేకమైన వాడికి చేశాడు, కానీ వాడు దేవునికి విరోధముగా తిరగబడ్డాడు. కాబట్టి సాతాను వేసే వలలు, ముఖ్యంగా ఈ వంచే ఆత్మ, మోసగించే ఆత్మ, చాలామంది దెయ్యాలలో పడుతున్నప్పుడు ఏమంటే హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్, ఏమంటే ఒక దెయ్యాన్ని అల్లగొడుతున్నప్పుడు ఏసు రక్తం కూడా చెప్తుంది. అది కూడా ఏసు రక్తం ఏసు రక్తం, ఏసు రక్తం నాకే. ఏ సాతానా, వంచే సాతానా, నువ్వు ఏసు రక్తం అంటే నోర్మి అంటే అప్పుడు నోరు మూసింది. ఏమంటే ఈరోజు ఇది అభ్యాసం అయిపోయింది. అందరికి ఏసు రక్తం జయం, సులువు రక్తం జయం, అదేం భయపడదండి, అదేమీ బెత్తరపోదు. సాతానికి ఆ మాటలన్నీ వాడికి ముందు నుంచి అలవాటు. నువ్వు ఏసు రక్తం పోవంటే ఎక్కడ పోతుంది? నీలో పాపం ఉంది కదా, నీలో ధర్మాధర్మం ఉంది కదా, నీ జోబులో సిగరెట్ ప్యాకెట్ ఉంది కదా, నువ్వు అన్యాయం మోసం నీ చేతుల్లో ఉన్నాయి కదా, ఎక్కడ పోతుంది? దాన్ని తెలియదా ఏంటి సాతాన్ గారికి? చూడండి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూసినట్లయితే మిఖాయి గురించి వారికి ఆహాబుకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే మిఖాయి ఉన్నట్టు కఠినంగా బోధించేవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తను తీసుకొచ్చారు, తను నిలబెట్టారు. మిఖాయి అడిగాడు, ఏ మిఖాయి దేవుడు వెళ్ళమంటున్నాడా? తను ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి మీరు బైబిల్ చూడండి. 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 13వ వచనం చదవండి దయచేసి. మీకాయా యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానిని ప్రవచింతునని చెప్పాను. అతడు రాజు నొద్దకు రాగా రాజు అతన్ని చూచి, మీకాయా యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడుగగా అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలకమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టుకుందనని అతను చెప్పాను. ఆహాబు మిఖాయి అంటే ఇష్టం లేదు, మిఖాయి కూడా ఆహాబు అంటే ఇష్టం లేదు. ఏమండి దేవుడికి దెయ్యానికి వెళ్ళే లింక్ ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? యుద్ధంగా వెళ్ళిపో, పోరా బాబు, పోయి సావు, నువ్వు నీ సావు నువ్వు చావు. ఏమంటే ఆల్రెడీ 400 మంది చెప్పారు, 401 పోయి చావు నీ చావు అన్నాడు. కానీ రాజు అయిన ఆహాబు ఆశ్చర్యపడ్డాడు. మరి ఏంట్రా బాబు వీడు వెళ్ళమంటున్నాడు, ఎప్పుడు ఏది ఉల్టాగా చెప్తుంటాడు అన్నీ, కానీ ఈయన పొలాలు పెడుతుంటాడు, ఈయన ఏంటి వెళ్ళమంటున్నాడు ఏంటని దేవుని తోడుగా నిజం చెప్పన్నాడు. దేవుని తోడుగా నిజం చెప్పమన్నప్పుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 16వ వచనం చదవండి దయచేసి. అతడు కాపర్లేని గొర్రెల వలెనే ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోట చూచి తిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. ఇజ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను మీతో చెప్పలేదా అని అనగా, మీకాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలబట్టయు నేను చూచి తిని. ఇజ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోనట్లు ఎవడు అతని ప్రేరేపించినని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధములాడు
ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మ ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మికాయ ఒక దర్శనం చూశాడు. ఈ దర్శనము ఆ 400 మంది చూడలేదు. మికాయ చూశాడు. నీ దేవుడితో చెప్పన్నప్పుడు చూశాడు. ఇక్కడ కుడివైపు ఎడం వైపు చూడండి. చాలామంది అంటారు ఏంటండి దయ్యాలు పరలోకంలో ఉన్నాయేంటి, దేవుడు దయ్యాల దగ్గర సలహా అడుగుతున్నాయంటే చూడండి, జాగ్రత్త వినండి. దేవుడు అపవాదిని తోసేశాడు, అపవాది అనుచరులు తోసాడు. కానీ అపవాది వారు మన యోబు గ్రంథం మనం చూస్తున్నాం. సాతాను శక్తులు కూడా ప్రభు సన్నిధిలో వచ్చిపోతున్నట్టు మనం చూస్తున్నాం. సాతాను దేవుని ముందు నిలబడినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇటు అటు తిరుగుతూ నేను నిలబడ్డాను. మన యోబు గ్రంథం మనం ఎన్ని చూడొచ్చు. సామ్య నేను వాళ్ళని కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఏమండి వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. కుడివైపు ద రైట్ హ్యాండ్, రైట్ అనే రైట్ సైడ్ ఏమంటే తండ్రి కుడిభాషణ యేసుప్రభు కూర్చున్నాడు. యేసుప్రభు కుడిభాషణ మనం కూర్చుంటాం. ఏమంటే రైట్ హ్యాండ్ ఇస్ ఎ సింబాలిక్ ఆఫ్ రిలేషన్షిప్, ఫేవర్. ఏమంటే మన దగ్గర సన్నిహితంగా ఉన్నవారు, మన ప్రాణం లేకపోతే మన ప్రాణానికి ముఖ్యమైన వారు, మన అధికారము, బంధుత్వము, స్నేహానికి సాదృశ్యమైన వారు కుడి పక్షానికి వచ్చి ఉంటాం. ఏమంటే ఎడం పక్షాన ఉన్నవారు అపవాది సంబంధమైన వారు, ద లెఫ్ట్ హ్యాండ్, ద లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ దేవుడు ఒక జనరల్ క్వశ్చన్ వేశాడు. ద క్వశ్చన్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, ద క్వశ్చన్ విచ్ ఇస్ ఇన్ హెల్. పరలోకంలో ఉన్న దేవదూతను అడుగుతున్నాడు, నరకంలో ఉన్న సాతాను శక్తులు కూడా ఈ క్వశ్చన్ వేశాడు. ఏమి చేద్దాము చూసినట్లయితే అక్కడ 19 వచ్చిన ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది ఏమన్నాడు ప్రభు. మనం చూడగలుగుతాం. చదవండి. ఇజ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఇక్కడ చూసినట్లయితే ఆహాబు ఒక దుర్మార్గమైన వాడు అందరూ తెలుసు. నాబోదు ద్రాక్ష ఫలముని దోచుకున్నాడు, ప్రవక్తల్ని చంపించాడు, దేవునికి విరోధముగా ఇశ్రాయేలు వారి హృదయములను మార్చాడు. సో ఆహాబు ఎంత దుర్మార్గమైన వాడో అనేది మనకు తెలుసు. గాడ్ వాంట్స్ టు గివ్ సంథింగ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ పనిష్మెంట్. ఒక వ్యత్యాసముగా తనని శిక్షించాలి దేవుడు ఆశించాడు. తనని కనీసం మారు మనసు పొందటానికి కూడా అవకాశం లేకుండా తను చేసిన దుర్మార్గానికి తనను శిక్షించాలని దేవుడు ఆశించాడండి. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు అడుగుతున్నప్పుడు అక్కడ ఎడమవైపు నుంచి లేకపోతే ఒక ఆత్మ అని రాయబడి ఉంది చూడండి. స్పిరిట్, దేవుడు గాడ్ ఇస్ స్పిరిట్, మనం కూడా ఆత్మే, మన ఆత్మ ఉంది. ఏమన్నా ఈ శరీరం మట్టి అనేది మన్నికి వెళ్ళాను, ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళాను. కానీ పరిశుద్ధాత్మ, దురాత్మ, ఏమంటే స్పిరిట్ అది ఒక పెద్ద సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో దాని గురించి చక్కగా గ్రంథకర్త రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఈ దురాత్మ ఇది, దిస్ ఇస్ ద ఈవిల్ స్పిరిట్. ఇది ఒక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభుతో ఏమంటుందంటే, నేను వెళ్ళి వారిని నేను మోసగిస్తాను. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడింది, డిసీవింగ్ అని రాయబడింది. ఏమని నేను వాళ్ళు మోసం చేస్తాను, నేను వాళ్ళని, వారి ప్రవక్తలే, కానీ నేను వెళ్ళి వారి నోటిలో అబద్ధమును పెడతాను, సత్యాన్ని దోచుకుంటాను, దేవుని వాక్యాన్ని దోచుకుంటాను. నిజంగా సార్ ఆలోచించండి, 400 మంది ప్రవక్తలు, సేవకులు ఎందుకు అబద్ధం పలుకుతున్నారు? ఎందుకు మికాయి అబద్ధం పలకలేకపోతున్నాడు? ఎందుకు సత్యాన్ని పలుకుతున్నాడు? 400 మంది యాజకులే, లేకపోతే లేవీలే, లేకపోతే దేవుని మందిరములు ఉన్నవారే, లేకపోతే దేవుని ప్రవక్తలను పిలబడ్డవారే, కానీ వారు దేవునికి సన్నిహితంగా లేరు. వారు ధర్మాన్ని చేస్తున్నారు, వారు వృత్తిని చేసుకుంటున్నారు, వారికి దేవుడిచ్చిన వరాన్ని డబ్బులు మార్చుకుంటున్నారు, కానీ వారు దేవునికి భయభక్తులు కలిగి లేరండి. చూడండి, చాలా డేంజర్ అండి. దేవుడు నీకు ఆత్మాభిషేకం ఇచ్చాక, దేవుడు నీకు తలాంతులు ఇచ్చాక, వరములు ఇచ్చాక, కృపను చూపించాక, దేవుడు ఇచ్చిన వరములను నువ్వు జాగ్రత్తగా వాడకపోతే అవి అపవాది వాడుకుంటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం గమనించాలి. ఆడికి వెళ్ళి ఇది అబద్ధాత్మ, డిసీవింగ్ స్పిరిట్, నేను వెళ్ళి వారిని మోసం చేస్తాను. దేవుడే ఇస్తాడు దానికి శక్తి. తెలుసా, ఏ దయ్యానికి శక్తి లేదండి మానవుల మీద. నువ్వు పాపం చేసినప్పుడు సాతాను నీ మీద శక్తి ఉంటుంది. తెలుసా, పాపం ఎవరిది? సాతానుది. నువ్వు పాపం చేసినప్పుడు లిటరల్గా తలుపు తీసి రా సాతాను నాతో ఉంచు అంటానికి
సాతానికి యువర్ లిటరలీ గివింగ్ ఓపెన్ ఇన్విటేషన్. అందుకే పాపము మనం చేయకూడదు, పాప కార్యముల నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. రక్షించబడి బాప్తిజం పొందాక దేవునికి మనం భయపడి మన జీవితం జీవించాలి. విడిచినివి వద్దనుకునివి ఒకసారి మనం నూతనపరచబడ్డాక, కడగబడ్డాక మళ్ళీ కక్కిన వాటిని మనం ముట్టకూడదండి. అది చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రవక్తలు వీరు జాగ్రత్తగా లేరు కాబట్టి వీరు అబద్ధ ఆత్మ, వంచే ఆత్మ, ఈ ఆత్మ ప్రవక్తల్ని మోసపరిచిన శక్తి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. యోబు దేవుడు అంటాడు, యోబు ప్రాణమును ముడతానికి నీకేమి అధికారం లేదు. యోబు బిడ్డలు చచ్చిపోయారు, యోబు పనివారు ఆస్తి అంతా పోయింది. కానీ యోబు భార్య చనిపోలేదు, ఎందుకంటే భార్య భర్తలు ఏక శరీరం కదా. అందుకే దేవుడు ఏమండి ఆ రోజు ఆది కాండం రాశారు కదా, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరం. దేవుడు ఏమన్నాడు? యోబును ముట్టుకోద్దంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఇంక్లూడ్స్ యోబు భార్య. అందుకే మనం చూస్తున్నాం అపవాది నాశనం చేస్తానికి యోబు కుటుంబాన్ని దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి అది నాశనం చేయగలిగింది. అలాగే దేవుడు ఈ అబద్ధ ఆత్మకి అధికారం ఇచ్చాడు. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ద పవర్ టు డిసీవ్. ఏమండి ఎవరు మోసపోతారు? ఖచ్చితంగా దేవుడు అపవాది శక్తులకి అధికారం ఇచ్చాడు. ఏమండి దేవుడిని దూషించేవారు, దేవుడిని అపాసించేవారు, దుమనసుతో జీవించేవారు, దైవ భయం లేనివారు, దేవుడు గురించి ఎక్కువ బయట మాట్లాడి లోపల పరిశుద్ధత లేనివారు, పవిత్రమైన బ్రతుకు లేనివారు, పైన రూపం ఒకటి లోపల అంతరమైన జీవితం ఒకటి, సుఖాన్ని ప్రేమించేవారు, లోభముని ధనాపేక్షను కలిగిన వారు, ఏమంటే దేవుడు అలాంటి వారిని అపవాదికి అప్పచెప్తారండి. అందుకే మన క్రైస్తవులమైన విశ్వాసులయ్యాక, రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, దేవుని ద్వారంగా పిలువబడ్డాక, కడగబడ్డాక, ఆయన కోసం మనం నియమించబడ్డాక మనం మన జీవితంని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నువ్వు దేవుని బాధ పెట్టినప్పుడు, నువ్వు దేవుని వాక్యం, సత్యమైన వాక్యం నీ హృదయంలో లేనప్పుడు, నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయనప్పుడు, నీ మనసాక్షి చచ్చిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను మోసపరుస్తానికి దేవుడే అప్పచెప్పేస్తాడు. ఏమంటే మేబీ ఈ మాటలు మీరు వింటుంటే కొత్తగా ఉండొచ్చేమో మీకు. ఏంటన్నా ఎలా మాట్లాడతారు? దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు తుడిచేస్తాడు కదా, దేవుడు కృప చూపించేవాడు కదా. మరి అలాగైతే ఎందుకండి 6 కోట్ల మంది కరోనా చచ్చిపోయారు? ఎందుకంటే పాస్టర్లు చనిపోయారు? ఎందుకంటే విశ్వాసులు చనిపోయారు? ఎందుకంటే రక్షించబడిన వారు చనిపోయారు? చూడండి, మరణమును మనం ఆపలేము. వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు చెడ్డోళ్ళ మంచివాళ్ళ? నేను ఎవరిని తీర్పు తీరుస్తాను కదా, దేవుడు తీర్పు తీరుస్తాడు, నాకు అవసరం లేదు. కానీ మరణం అనేది ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు. నువ్వు దేవుడు నిన్ను కృప చూపించి నేను బతికించాడంటే కారణం ఏంటంటే దేవుడు నీకు ఇంకో అవకాశం ఇచ్చాడు, ఒక తరుణం ఇచ్చాడు. నువ్వు క్షమించబడటానికి, నువ్వు కడగబడటానికి, నువ్వు మారు మనసు పొందుతానికి. ఏమండి కృప ఉంది కాబట్టి నేను ఇచ్చలవిడిగా ఉంటాను, నా ఇష్టానుసారంగా ఉంటాను, దయచేసి అలా మాట్లాడొద్దు. కృప ఉంది కాబట్టి పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించు. కృప ఉంది కాబట్టి క్రీస్తు సన్నిధిలో నీ అతిక్రమములు, నీ దోషములు ఒప్పుకొని విడిచిపెట్టి, ఇది అనుకూలమైన సమయము. మికాయి ఈ మాటలు చెప్పిన వెంటనే అక్కడ చూసినట్లయితే 2 ప్రవక్తలు ఏమంటే అక్కడ సమయించండి, అక్కడ 23వ వచనం ఒకసారి చూడండి ఒకసారి. హిజ్కియా కుమారుడైన కెనియా వెళ్ళి ఏం చేశాడు అండి? చంప మీద పళ్ళను కొట్టాడండి. కొట్టేసి ఇప్పుడు చెప్పు దేవుడు ఎక్కడికి వెళ్ళాం? ఎగతాళంగా మాట్లాడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. దానికి తనకు ఇన్నర్ రూమ్ అని ఉంది, ఛాంబర్ ఇన్నర్ రూమ్ అంటే శత్రువులు వచ్చినప్పుడు తను హతం చేసినట్టు మనం చూస్తున్నాం. అది దాని తర్వాత అవన్నీ మన బైబిల్లో వెనకాల ఉంది, మనకు అంత సమయం లేదు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసినట్టు ఆహాబు ఇన్ని కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడు తెలుసా అండి? ఒక సామాన్యమైన వస్త్రధారణ వేసుకుని వెళ్ళాడు. ఒక రాజుగా వెళ్ళకుండా భటుడుగా వస్త్రధారణ వేసుకుని వెళ్ళాడు. మోసగించబడ్డాడు, మోసం చేస్తాననుకున్నాడు. చూసారండి, ఈ మోసం చేసేవాళ్ళు వారు మోసపోతున్నారో నాకు తెలుస్తలేదు. నేను దేవుని మోసం చేస్తా, నా తల్లిదండ్రులను మోసం చేస్తా, నా భార్యను మోసం చేస్తా, నా భర్తను మోసం చేస్తా, సమాజాన్ని మోసం చేస్తాను అనుకుంటున్నావు. కానీ నువ్వు మోసం చేసుకుంటున్నావు సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఏమంటే ఈ అహాబు చాలా అతనికే ఎక్కువ తెలివి అనుకున్నాడు. దానికి వెళ్ళాడు, వద్దన్నాడు దేవుడు, ఎంత స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. కానీ తను వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు తెలుసా? సరే నేను రాజుగా వెళ్తే నన్ను చంపేస్తారు అని చెప్పి తను ఒక సమానమైన వస్త్రధారణ లేదా భటుడుగా వస్త్రధారణ వేసుకుని వెళ్ళాడు.
అక్కడ చూసినట్లయితే ఎవడో ఒకడు ఏమండి బాణం అంట గురి లేకుండా వేసాడంటాను. చూడండి ఆ బైబిల్లో మనం చూస్తున్నాం. దయచేసి మీరు ఒకసారి చూడండి 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం, క్షమించండి 18వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితో అనెను. ఏమంటే ఎవడో గురి లేకుండా వేసాడు బాణం, గురి లేకుండా వేసాడు బాణం. కానీ ఆ బాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నీ ప్రాణముని తీయాలన్నా, నీ ప్రాణమును ఉంచాలన్నా అది దేవుడు ఒక్కడే చేస్తాడు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. ఏమండి, నువ్వు పుట్టినరోజు మరణించే రోజు దేవుడు పెట్టాడు. నీ కాళ్ళగత్తులు యెహోవా చేతిలో ఉన్నాయి. దేవునికి భయపడు, మనుషులకు కాదు. ఏమైనా కరోనా వచ్చినప్పుడు లక్షల కోట్ల రూపాయలు డాక్టర్ల చేతిలో ఇచ్చారు, మందులు వేయించుకున్నారు, వ్యాధి రాకముందే వ్యాక్సిన్లు వేయించేసుకున్నారు, ఎన్నెన్నో చేశారు. చావలేదా? చచ్చోళ్ళు చేశారు. ఏమండి, కరోనా వచ్చే చేశారా? కరోనా వెళ్ళిపోయా కూడా ఇంకా ఈరోజు కూడా చేస్తలేదా? ఓడి మంది చేస్తున్నా. నీ జీవితము, నీ ప్రాణము దేవుని దగ్గర ఉంది. దేవునికి భయపడండి. పిచ్చి పిచ్చిగా ఎవడు మనుషుడు నన్ను ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఎవరు మనుషులు ఏం చేయరు. మనుషులు ఎన్ని చేసినా సరే దేవుడు అనుమతిస్తే నీ ప్రాణం పోతుంది. ఎప్పుడు నీ మనసులో ఉంచుకో. దేవుడికి భయపడు. ఆయన మనల్ని రూపించినవాడు, ఆయన మనకి శ్వాసనిచ్చినవాడు, ఆయన మనల్ని సృష్టించినవాడు. ఏమండి, దావీదు దేవునికి భయపడ్డాడు. అహాబు దేవునికి భయపడలేదు, మనుషులకు భయపడ్డాడు. ఏమండి, మనుషులకు భయపడి వ్యత్యాసమైన వస్తుతాన్ని వేసాడు. ఎవడో గురి లేకుండా వేసాడు బాణం. ఆ బాణం వెళ్ళి తను గాయపరిచి, మనం 1 రాజులు 22వ అధ్యాయం మనం చూడగలుగుతున్నాం. ఎవడు సహాయం చేయాలి? కనీసం రాజు పడినా కూడా ఆ రోజు రాజుగా తను వసదాన్ని గాయపరిచబడిన కనీసం తనకి వైద్యమని చేసేవారు ఎవరేమైనా. కానీ తను మోసం చేయాలనుకున్నాడు. నేను భటుడిగా వెళ్తే నాకు ఏ హాని జరగదనుకున్నాడు. మోసమైన ఆత్మతో మోసగించబడ్డాడు. చివరికి తన అంతము ఏలియా ప్రవచించినట్లే మనం చూడగలుగుతున్న 1 రాజులు 22వ అధ్యాయము. తాను రక్తము కుక్కలు తిని, ఏమండి, వేశ్యలు స్నానం చేసే చోట స్నానం చేసి తాను మరణించాను అని మనం చూస్తున్నామండి. ఏమండి, దేవుడు సెలవిచ్చినట్లు ఆహాబు ఒక హీనమైన చావు చచ్చాడు. అవసరమా? ఏమండి, అవసరమా? ఇదిగో, నీ ప్రాణము నిత్యమైన పాతాళలోకానికి పంపించే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఏమండి, ఈ లోకములో ఆహాబుకి మారు మనసు పొందుదని ఇంకో అవకాశం కలగలేదు. ఇంకొక తరుణం దేవుడు ఇవ్వలేదండి. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. మనం మారు మనసు పొందాలి. మనము మోసగించే ఆత్మల ద్వారా ఓరిని మెరుపులు, లైట్లు, కేకలు, అరుపులు, శబ్దాలు, దయచేసి దేవుని వాక్యం మీద నీ విశ్వాసం ఉంచు. బోధకుల మీద కాదు, సేవకుల మీద కాదు, సంఘాల మీద కాదు. ఈ సంఘం ఇది రూలు, ఈ పాస్టర్ ఎలా చెప్పారండి, వీరిలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు అన్నద్దండి. ఏమంటే మా లాంటి వాళ్ళు బూడిద రాలిపోయినట్టు రాలిపోతారు. దేవుని వాక్యము నిరంతరం ఉండేది. నువ్వు ప్రభుని పట్టుకో. యేసే నీ కోసం మరణించాడు. దేవునితో సమయం గడుపు. ఏమంటే ఒక యూట్యూబ్ ఒక 1 అవర్ నువ్వు వాక్యం వింటున్నావు, కనీసం ఒక 1 అవర్ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక 1 అవర్ బైబిల్ చదువుతున్నావా? ఒక 1 అవర్ దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, నాతో సహవాసం కలిగి ఉండయా, అయ్యా నాతో నివసించయ్యా, నాలో ఉండినైనా, నాలో ఉన్న లోపములు చెప్పయ్యా అని దేవుని సన్నిధులను మొరపెడుతున్నావా? మొరపెట్టు. కార్యక్రమం చూడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవునితో అన్నిని సహవాసం కలగాలి. ఈ కార్యక్రమం ఉద్దేశాలు ఏంటి? మీరు దేవునితో సహవాసం కలగాలి. ఏదో మీరు నన్ను ఫాలో చేసి, లేకపోతే నేనేం చెప్తున్నానో మీరు ఓరిని వెంబడించే అవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది వెంబడించాలి. ఏమండి, ఈరోజు చాలామంది సేవ ఉద్దేశం ఏంటి? ఏమంటే మేము పనివారం మాత్రమే, దేవుని జత పనివారం మాత్రమే. ఒక సేవకులకి దేవుడు ఎక్కువ ఆత్మలు అప్పచెప్తాడు, కొంతమంది కొద్ది ఆత్మలు అప్పచెప్తారు. అంత మాత్రాన ఒక సేవకుడు గొప్పవాడు, ఒక సేవకుడు తక్కువవాడు కాదండి. 5 తలాంతులు 5 తలాంతులు చేశాడు, 2 తలాంతులు 2 తలాంతులు చేశాడు, 1 తలాంతు దేవుడు ఇంకో తలాంతు ఎదురు చూచాడు. కాబట్టి దేవుడు ఎవరికి ఏ సేవకుడు ఎలాగ నియమిస్తాడు. కానీ నువ్వు వెంబడించాల్సినది ఆ సేవకుడు బోధించే క్రీస్తు. నీ హృదయం ఎలా ఉంది?
నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? నీ హృదయం పవిత్రత ఉందా? నువ్వు దేవుని వాక్యముతో నింపబడి ఉన్నావా? ఆత్మ ఫలములు ఫలిస్తున్నావా? క్రీస్తు ఎదుట యథార్థముగా నువ్వు జీవిస్తున్నావా అనేదే వాక్యమైన సారము. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? ఆహాబు మోసం చేయాలనుకున్నాడు, మోసపోయాడు, నిశ్చయమైన నరకానికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈరోజు దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని ఎదుట సరిచేసుకుని సరిదిద్దుకొని నీ మోసమైన కపటమైన హృదయాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రభువు దగ్గర క్షమాపణకు, అయ్యా నన్ను ఇలాంటి దుర్మార్గమైన కార్యములు నేను ఉన్నానయ్యా, ఇలా భ్రష్టత్వములు నేను ఉన్నానయ్యా, నేను అనేక మందిని మోసం చేస్తున్నాను అనుకుంటాను, కానీ నన్ను నేనే మోసం చేసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన నిన్ను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. ప్రభువు కనికరించేవాడు ఎప్పుడైతే మన అతిక్రమం మన దోషములు మనం ఒప్పుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, క్షమించేవాడని దేవుని వాక్యం. ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టడం సిద్ధంగా ఉన్నావా? నీ జీవితం ఇస్తావా? దయస్థానంలో ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, అవునయ్యా, మాలో ఎంతో అవినీతి అయ్యా, ఎంతో దుర్మార్గతనమయ్యా, ఎంతో భ్రష్టత్వనైనా దేవా, నువ్వు మా హృదయాన్ని చూచువాడు అయ్యా. నీ ఎదుట ఎవడయ్యా పరిశుద్ధంగా ఉండగలడు? నీ ఎదుట ఎవడయ్యా పవిత్రంగా ఉండగలరు? అయ్యా, మేము అయోగ్యులమే నాయన, మేము నీచులమే నాయన, మేము ఒట్టి మట్టిమ మాత్రమే నాయన. అయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభా, మాలో ఉన్న లోపములు సరిచేయి నాయన, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరిచి అయ్యా. అయ్యా నైనా మేము అనేకసార్లు మనుషులు పైరుకుని చూస్తారు. అయ్యా, నువ్వు హృదయం అంతరం చూచువాడు, మా ఆలోచనలు ఎరిగిన వాడు అయ్యా, మా ఆశలు మా కోరికలు ఎరిగిన వాడు అయ్యా. అయ్యా, మమ్మల్ని ఈరోజు కడుగునాయన. అయ్యా, నీ బిడ్డలు మేము చెప్పుకుంటూ అయ్యా, మేము మోసగించబడుతున్నామయ్యా. అయ్యా, మాలో పరిశుద్ధత లేదయ్యా, మాలో పవిత్రత లేదయ్యా, మాలో సత్యము లేదనాయన. అయ్యా అయ్యా మాలో దైవ భయము లేదు నాయన. మమ్మల్ని క్షమించిన ఆయన ఈరోజు దేవా, మా హృదయములు మార్చయ్యా, మా హృదయములు కడుగునాయన. అయ్యా, నీ వాక్యముతోనైనా మా హృదయములు నింపునాయన. అయ్యా, మమ్మల్నైనా గంటల తరబడి ప్రార్థన చేయాలని ప్రేరేపణ మాకు దయచేయనాయన. నీ సన్నిధిలోనైనా నీ వాక్యమును పఠించే కృపను మాకు దయచేయనైనా. అనేక వాటి మా చదువుతున్నాం, అనేక వాటితో మా సమయం గడుపుతున్నాం, మా సమయం అంతా మా జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాం అయ్యా. వ్యర్థమైన వాటితో మమ్మల్ని క్షమించినాయన. ఈరోజు కడుగునాయన. అయ్యా, మా మనోనేత్రములు తిరుగునాయన. నీ సన్నిధిలో గోజాడువారుగా, నీ సన్నిధిలోనైనా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ దేవానైనా నువ్విచ్చే విడుదలను, నువ్విచ్చే సమాధానం, నువ్విచ్చే ఉల్లాసమును మేము పొందుకునే వారు ఉండడానికి సహాయం చేయి. కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డల్ని చూడయ్యా, నీ రక్తమును పెట్టి నువ్వు కొనుక్కున్నావయ్యా. నా సొత్తు అంటున్నారు ప్రభా నువ్వు. అయ్యా, నీ బిడ్డలను నువ్వు రక్షించినాయన, నువ్వు విమోచించి మాలో ఉన్న దుర్మార్గతనం, మాలో ఉన్న అపవిత్రత నుంచి, మాలో ఉన్న ప్రతి కల్మషము నుంచి కడుగయ్యా. అయోగ్యులు మాత్రమేనైనా, అయోగ్యులము మాత్రమేనైనా మా మీద కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాం. మరి మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ లేకపోతే మెసేజ్ కానీ మీరు చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తాం సిద్ధంగా ఉన్నాం. మరి ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ పరీక్షలో మీరు పాలు పొందాలని ఆశిస్తే మీ గుప్పులు మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వివరాలు మీకు కనబడుతున్నాయి. మరి ఈ పరీక్షలో మీరు కూడా పాలు పొందొచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.